ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. తపన తాగేసి వయసులు ఊగే లీలలో ఓ కన్నాని అందమే అలలై అలలై ముంచే కన్నుల్లో అందుకే కలలే కథలే పెంచే ఆవేశమే తెరచాటుగా లాగగా విడియాల దేశమే పొరపాటని ఆపగా ఈ ఊగిసలో ఊయలలో ఉందనా లేదనా రాధారమణ రాగాలు మనసున మోగే వేళలో ఏదో తపన తాగేసి వయసులు ఊగే లీలలో హృదయములోన కడలి ఉప్పెనలాగా పొంగగా అధరములే ఎడారులై నిప్పు పైన నీరు కోరగా ఉడుపు విడుపు ఒకటి అయ్యేన చురుకు బెరుకు దరికి చేరగా ఆశా హద్దు కలహమాడనా కావాలి వద్దు కలిసిపోయేనా ఈ వాదనలో శోధనలో వేదనే వెచ్చన రాధారమణ రాగాలు మనసున మోగే వేళలో ఏదో తపన తాగేసి వయసులు ఊగే లీలలో ఓ కన్నాని అందమే అలలై అలలై ముంచే కన్నుల్లో అందుకే కలలే కథలే పెంచే ఈ లోకం ఎంతో కొత్తగా మారిపోయే ఈ దినం ఓ లోకంలో ఉంది కేవలం నువ్వు నేను ఇద్దరం గడియారం లేని సమయాలు కొలమానం లేని సరదాలు అంతా మనకు స్వంతాలు ఆరారిరో విసుగంటూ రాని విషయాలు విషయాలే లేని వివరాలు ఎంతో ఎంతో మధురాలు ఇలా ఇలా మొదటిసారి మొదలైందే రోమాంచకం
సంతకం నువ్వు లేక లేదు వ్యాపకం లేని చోట అంత నాటకం కారణమే లేని కథ కళాకాలమిలా నిలుచు కదా చులో కాలిపోవడం మంటలోన వణికి వణికిపోవడం మునుగుతూ తేలిపోవడం ఇలా ఇలా మొదలైందో వదిలిపోదే Yes, here we welcome our very own Sandeep Reddy Vanga gariki heartiest welcome, and my hero Sumant Prabhas gariki heartiest welcome, and my producer Pranay Reddy Vanga gariki సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్కి, డిఓపికి, అండ్ మా బ్యూటిఫుల్ అనంతిక సనిల్ కుమార్ హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇవాళ ఈ టీం అందరూ కూడా బోలెడంత టాలెంటెడ్ పీపుల్ అనమాట. అటు సుమంత్ ప్రభాస్ గారు కానివ్వండి, అండ్ ఇటు అనంతిక, అండ్ మా ప్రజెంటర్ సందీప్ రెడ్డి వంగ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కరే లేదు. అండ్ బోలెడన్ని అమేజింగ్ ఫిలిమ్స్ని అందించినటువంటి మా ప్రణయ్ రెడ్డి వంగ గారు. సో ఈ బండిల్ ఆఫ్ టాలెంట్ అందరూ కలిసి రోమాంచకం అన్న ఒక బ్యూటిఫుల్ ఫిలింని మనకి అందించబోతూ ఉన్నారు. సో ఈ పాటికే మనం ఈ సినిమా నుంచి పాటల్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. గ్లిమ్స్ని ఎంతగా ఆదరించారో మేము అందరం చూసాం. సో మ్యూజికల్గా రోమాంచకం ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. సో ఇవాళ ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ట్రైలర్ని చూడడానికి ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులకి, అండ్ ఫ్యాన్స్ ఆఫ్ సుమంత్ ప్రభాస్, అండ్ అలానే సందీప్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు ద రోమాంచకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఎస్, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ట్రైలర్ చూసే కంటే ముందు ఈ పాటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ని అండ్ అలానే టైటిల్ ట్రాక్ని ఒకసారి బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. హియర్ వి గో, ద సాంగ్స్ అండ్ గ్లిమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్.
ఎస్, ఇది జస్ట్ గ్లిమ్స్. ఈ సినిమాలోని 2 పాటలు మాత్రమే. సూన్ మనందరం కూడా 70mm ఒక రోమాంచకం ఫీల్ని నిజంగానే ఫీల్ అవ్వబోతున్నాం ఈ సినిమా చూసి. సో ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సందీప్ రెడ్డి వంగ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. సో హియర్ వి వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం టు లాంచ్ ద ట్రైలర్. సో ఎస్ ఫర్ సెన్సేషనల్, ఎస్ ఫర్ సక్సెస్ఫుల్, ఎస్ ఫర్ సర్ప్రైజ్ అండ్ ఎస్ ఫర్ సందీప్ రెడ్డి వంగ. సో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి అమేజింగ్ ఫిలిమ్స్ని మనకు అందించినటువంటి ఆర్ ప్రైడ్ సందీప్ రెడ్డి వంగ గారిని ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హియర్ వి వెల్కమ్ సందీప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. జల్దీ కట్ చేస్తా. టు స్టార్ట్ విత్ వేణుగోపాల్ నాకు స్టోరీ చెప్పండి. ఒకరోజు యానిమల్ మిక్సింగ్ జరుగుతున్నప్పుడు తెలుగు డబ్బింగ్ చూసుకునేవాడు వేణుగోపాల్. సో నన్ను రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ కథ చెప్తే నవ్వు వచ్చింది కథ. ఒక విచిత్రమైన సిన్సియారిటీ ఉంది కథలో. లాంగ్వేజ్లో, డిక్షన్లో, మాట్లాడే స్టైల్లో. యాక్టర్స్ వీళ్ళు అని చెప్పినప్పుడు సరే ఇంకోసారి పూర్తిగా విందామని వింటే నాకు అసలు పిచ్చి నవ్వు వచ్చింది కథ విన్నప్పుడు. నేను ఎట్లాగో ఇట్లాంటిది ఎట్లా రాయలేను, సరే ప్రొడ్యూస్ చేద్దామని ప్రొడ్యూస్ చేసినాం. అండ్ మీకు మ్యూజిక్ చాలా నచ్చి ఉంటుంది. మ్యూజిక్ మన తెలుగుకి ఫస్ట్ టైం వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్. సో అన్ని ట్రాక్లు చాలా బాగా వచ్చాయి. సో ఇంకా మీరు ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ట్రైలర్ లాంచ్ చేద్దాం. అని మర్చిపోయినా గుర్తు. ట్రైలర్ ఏమి మాట్లాడదాం అదే అంటున్నా. ముందే డబ్బా కూడా చూడండి. ట్రైలర్ చూడండి, మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్. Yes, here we go. The Romanchakam trailer on screen, please.
చుట్టూ ఊగులాడుతున్న నా మధుర Once more, please. ఎలా ఉంది ట్రైలర్? మస్త్ ఎంటర్టైనింగ్ అనిపించింది, ఫుల్ ఫన్గా అనిపించింది. కొంచెం సుమంత్ ప్రభాస్ గారు యాప్ పేరు ఏదో చెప్పరా, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ఊకే పెళ్లి చేయి అని అడుగుతున్నారు పిల్లని చూడమని. యాప్ పేరు ఏదో చెప్పండి జల్దీ, మా వాళ్ళందరికీ మస్తు మంది ఉన్నారు. స్పెషల్గా మా వినోద్, గజని, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ పోరి కావాలంటున్నారు. జల్దీ చెప్పు యాప్ పేరు ఏందో. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్, ప్రేమ అన్నీ కూడా కలిపిన రోమాంచకం ట్రైలర్.
సెప్టెంబర్న మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారనమాట. అటు సుమన్ ప్రభాస్ గారు ఒక కథని ఎంచుకున్నారు అంటే ఫర్ షూర్ అందులో ఎంతో డెప్త్ ఉంటేనే ఆయన చూస్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ మా అనంతిక సో తన అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో మరొకసారి మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. అండ్ స్పెషల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. వైభవ్ వాసుకి గారు అమేజింగ్ మ్యూజిక్ అందించారు. అండ్ మా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా సో అద్భుతమైన దర్శకత్వంలో మనల్ని పలకరించబోతున్నారనమాట. సో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన ప్రణయ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, సందీప్ రెడ్డి వంగ గారు ప్రజెంట్ చేస్తున్నారు అంటే ఈ సినిమా కంటెంట్ ఎంత నచ్చితే ఆయన ఈ సినిమాని మనకు అందించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మా కాస్ట్యూమ్ డిజైనర్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అకునూర్ కీర్తన గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రొడక్షన్ డిజైనర్ ఖుషి దీపక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇలాంటి సినిమాకి బ్యూటిఫుల్ విజువల్స్ అందించినటువంటి మా డిఓపి పవన్ పప్పుల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పవన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా కొరియోగ్రాఫర్ గోవింద్ కొట్టప్ మాస్టర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వెంకటేష్ కాకుమాను గారిని కూడా సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఆల్రెడీ ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామదా, సోరిదేవుడాలో చూసాం. అండ్ ఈ సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. అండ్ అలానే యాక్టర్ సోహన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ జిజినా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ నరేంద్ర గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో చూసాం. అండ్ ఫర్ షూర్ ఈ సినిమాలో కూడా ఆయన కామెడీ టైమింగ్తో అదరగొట్టబోతున్నారని అయితే అర్థమైపోయింది. అండ్ అలానే యాక్టర్ మనీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే లిరిసిస్ట్ రాంబాబు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే లిరిసిస్ట్ రజిత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వాసుకి వైభవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా మరొక లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చారా అనంత్ గారు? కనిపించట్లేదు. ఎస్, మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ బోలెడంత ప్రేమతో, బోలెడంత ఎంటర్టైన్మెంట్తో, బోలెడంత ఉత్కంఠతో ఈ సినిమాని మనకు అందించిపోతున్నటువంటి మా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, అండ్ తన అందంతో, అభినయంతో మరొకసారి మన అందరి ప్రేమని గెలుచుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా బ్యూటిఫుల్ అనంతిక సనిల్ కుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్గా 8 వసంతాల్లో శుద్ధి అయోధ్యగా తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో మన అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఇప్పుడు రోమాంచకంలో కూడా తన అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు. అనంతిక సనిల్ కుమార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలింని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్ లాంటి అమేజింగ్ ఫిలిమ్స్ని మనకు అందించారు భద్రకాళి పిక్చర్స్ పైన. అండ్ ఇప్పుడు రోమాంచకంతో కూడా పలకరించబోతూ ఉన్నారు. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అమేజింగ్లీ టాలెంటెడ్ మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సుమన్ ప్రభాస్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో అప్పుడు మేము ఫేమస్ అని ఎంత ఫేమస్ అయ్యారో అయినా అలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజుల నుంచి చెక్కులు తీసుకొని సైన్లు చేసి అండ్ ఇప్పుడు 3వ సినిమాగా రోమాంచకంతో పలకరించబోతూ ఉన్నారు. అండ్ అలానే మా సినిమా ప్రెజెంటర్, అమేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో సెన్సేషనల్ ఫిలిమ్స్ని మనకు అందించినటువంటి ఆర్ మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్, ఆర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా సందీప్ రెడ్డి వంగ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే జాన్వి నారంగ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. జాన్వి నారంగ్ గారికి కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ ఈ రోమాంచకం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా చాలా పెద్ద గ్యాంగ్. ఓకే, అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదేంది ఇది, ఇప్పటివరకు ఎవరికి అరవాలి, ఈయనకు మాత్రమే అరుస్తుర్రు.
ఓకే. ఓకే, సేమ్ అలానే ఛానల్స్ కోసం. ఓకే ఓకే. సో ముందుగా మా కాస్ట్యూమ్ డిజైనర్ అక్నూర్ కీర్తన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello everyone, Namaskaram Andariki, and a very good evening. And ఈ ఆపర్చునిటీ దొరకదే ముందు నేను గ్రాఫిక్ డిజైన్, ఇలస్ట్రేషన్స్, విజువల్ కమ్యూనికేషన్ డిజైన్ చాలా థింగ్స్ ట్రై చేశాను. సో ఇది నా ఫస్ట్ టైం కాస్ట్యూమ్ డిజైన్ ట్రై చేయడం, అండ్ ఐ రియలీ థ్యాంక్ డైరెక్టర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ డిజైన్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా కూడా నేను సస్టైనబిలిటీ అప్రోచ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేను నా మమ్మీ చీర, మా అమ్మమ్మ చీరలతో కూడా నేను కట్ చేసి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ట్రై చేశాను. అండ్ ఐ హోప్ యూ విల్ లైక్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో యాజ్ అ ఫెలో క్రియేటివ్ నేను బిలీవ్ చేస్తాను, ఒక క్రియేటివ్ పర్సన్కి తన విజన్ లైఫ్ తీసుకురావాలి అంటే ఒక గుడ్ టీమ్ కావాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ అ లవ్లీ టీమ్, ఎవ్రీ వన్ హియర్, అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్. నేను ఇలా కొత్తగా పని చేస్తున్న అందరితో అనిపించలేదు, వీళ్ళతో చాలా ఫన్ చేశాను, వెరీ గుడ్ మెమరీస్. And again, I really thank everyone for this opportunity and Bhadrakali Studios for this. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలానో మొన్న ప్రెస్ మీట్లో అందరూ మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ ప్రీ రిలీజ్ కూడా ఉండబోతుంది. సో అందరూ అప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడైతే ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళే ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఆయనకి ఇచ్చేద్దాం. సో ప్లీజ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వైభవ్ వాసుకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. It's a dream banner for anybody, for any technician to work with. I've been a great admirer of Sandeep sir. Of course, I've also sat in the theaters and said the same words, "Oi, oi," in Bangalore. So it's a great privilege and honor to be a part of Bhadrakali family. So thank you, sir, for having me, and it's an honor. Thank you, Pranay Anna. Thank you, Venu sir. I've enjoyed the film. Being a Kannadiga, I've thoroughly enjoyed this film, and I promise that we are going to celebrate this film in Karnataka and Bangalore for sure, because from the first frame to the last frame, I've laughed. I've fallen on the floor. I understand 85% of Telugu, but still I've fallen on the floor and laughed, and I'm sure you're going to celebrate this film. It's a hilarious film. Waiting for September 3rd. Thank you so much. I hope you all love the film. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అక్కడికి వెళ్ళి సినిమా చూడండి అక్కడ కూడా, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు మా డిఓపి పవన్ పప్పుల గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. కరెక్ట్గా ఒక 2 years బ్యాక్ నా లాస్ట్ ఫిల్మ్ అనగనగా ప్రీమియర్ ఇదే స్క్రీన్ పైన జరిగింది. అక్కడ మిడిల్లో అక్కడ నేను కూర్చొని చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్రేక్లో భద్రకాళి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ సినిమా గురించి. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సందీప్ రెడ్డి గారితో పని చేయడం, ప్రవీణ్ రెడ్డి సార్, ప్రాణయ్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వేణుగోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఈ సినిమాని ఫుల్గా థరోలీ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ట్రైలర్ ఆల్రెడీ మీరు చూశారు, ఎంజాయ్ చేశారు, అండ్ సినిమాని కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా వెంకటేష్ కాకుమాన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం, ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఇంతకీ ఎట్లా అనిపించింది ఒకసారి గట్టిగా అరిచి చెప్పొచ్చు కదా మాకు ట్రైలర్. క్రేజీ. సో యా, ఆ ఫిల్మ్ అయితే చాలా బాగా వచ్చింది. మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము, అండ్ మేకింగ్ టైం ఆల్సో, మేకింగ్ అప్పుడు కూడా ఇంకా చాలా ఎంజాయ్ చేసాం. సో యా, నాకు తెలిసి నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మాకు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కంటే సినిమాలో మా బాయ్స్ కెమిస్ట్రీ బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఇంకా థరోగా ఎంజాయ్ చేస్తారు అసలు. అండ్ ప్రణయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సందీప్ సార్, బిగ్ ఫ్యాన్ సార్. ఇట్స్ నైస్ టు మీట్ యూ హియర్. అండ్ మా డైరెక్టర్ వేణు సార్, వేణునా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. And this is something that I have never done before, kind of a role for me. I'm really, really grateful. And మీరు September 3rd సినిమాని థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరినీ ఇంకా కొంచెం గట్టిగా పుష్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా క్యూటీ అనంతిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ మీ. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వేణు గారు. సో అండ్ వెరీ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ భద్రకాళి పిక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ సందీప్ రెడ్డి సార్, ప్రణయ్ రెడ్డి సార్. వెరీ గ్రేట్ఫుల్ అండ్ సో హ్యాపీ టు షేర్ ద జర్నీ విత్ ఎవ్రీబడి, లైక్ ఎవ్రీబడి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నవ్వవా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ప్రీ రిలీజ్కి నేను మాట్లాడతా చాలా, ఈరోజు తక్కువ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. September 3కి అందరూ చూడండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లవ్ అండ్ ఎంజాయ్. అండ్ సో ప్రేమ, హాస్య, ఉత్కంఠ ఏంటో ఫీల్ చేయాలంటే ఎవ్రీబడి గో వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఓకే, త్రూ అవుట్ ఈ షూట్లో మీకు ఆ రోమాంచక మూమెంట్ ఏంటి? ఓన్లీ ఈ ఫిలిం షూట్లో ఫస్ట్ నుంచి రోమాంచకమే కదా. ఒక్కటి రోమాంచకం చేస్తున్నా కాబట్టి ఫస్ట్ డే నుంచి మొత్తం రోమాంచకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనంతిక. నైస్ మీటింగ్ యూ అగైన్. ఎస్, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. నేను మొన్ననే మాట్లాడినా, నేనే వెయిట్ చేస్తున్నా మా సందీప్ అన్న ఏం మాట్లాడతాడని. సో నేను మాట్లాడకుండా మా సందీప్ అన్న మాట్లాడే సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అన్న సందీప్ భాయ్, ప్రణయ్ అన్న, లవ్ యూ ఆల్. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇది ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ స్పీచ్ అనే ఆన్లైన్లో కొడితే మీ పేరు వస్తుందేమో ఇంకా నుంచి. ఓకే, అండ్ ఇప్పుడు మా ప్రణయ్ రెడ్డి వంగ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మోర్ దెన్ ఫర్ భద్రకాళి అండ్ ఫర్ మై సెల్ఫ్, I would like to make this movie successful for మన మ్యూజిక్ డైరెక్టర్ వాస్కి బాయ్ గారి కోసం. ఈ అందరూ ఈ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం పనిచేశారు, కాలేజ్ పాస్అవుట్ పిల్లలు, అండ్ ఈ డ్యాన్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో రిలేటివ్లీ యాక్టర్స్ కూడా 1 or 2 movies old. సో ఐ వాంట్ దిస్ మూవీ టు సక్సెస్ ఫర్ దెమ్ మోర్ దాన్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద డైరెక్టర్, డెబ్యూటెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఒక వెంకటేష్ గారిని వదిలేస్తే వీళ్ళు కూడా లిటరల్లీ 1-2 movies old వాళ్ళు. సో అండ్ ఆల్సో డిఓపి 2nd or 3rd మూవీ. సో వీళ్ళందరికీ ఇది బిగ్ టైం వర్క్ కావాలి. ఇది వర్క్ అయితేనే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు ప్రే టు ద గాడ్ ఇది సినిమా సక్సెస్ఫుల్ కావాలి అండ్ వాళ్ళకు ఇంకెక్కువ ఛాన్సులు రావాలి, వాళ్ళు ఇంకెక్కువ ఫ్లరిష్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రణయ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బోల్డ్ అనే డబ్బులు రావాలి మీకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా హీరో సుమన్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు మా ట్రైలర్ లాంచ్కి. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.
మా కంటెంట్ని చాలా పుష్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ అన్న, ప్రణయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఏదో మా సొంత పెద్దమ్మ కొడుకులు ఇద్దరు వెనుకుండి నన్ను ముంగడి పూజ చేస్తున్నట్టుంది ఈ సినిమాకి. రియల్లీ సొంత బ్రదర్స్ లానే ఫీల్ చేపిస్తారు మాట్లాడుతుంటే. అండ్ ఈ రోమాంచకం స్టేజ్ మీద నిలబడుతుంటే ఇది మీరు చూసారుగా ట్రైలర్, ఫన్ క్యూట్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం. కానీ ఇక్కడ సందీప్ అన్న, ప్రణయ్ అన్న నిల్చొని ఉంటే ఇది రోమాంచకం అనాలంటే మస్తు కష్టమవుతుంది. ఇది రోమాంచకం అన్న బుద్ధి అవుతుంది, ఫుల్ సీరియస్గానే అనిపిస్తుంది అన్నంటే. అండ్ యా, టు బీ ఫ్రాంక్, ఇన్ని రోజులు అన్న వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే భద్రకాళి బ్యానర్లో తెలిసింది యాక్చువల్గా సందీప్ అన్న, ప్రణయ్ అన్న సూపర్ స్వీట్ క్యూట్ అని. అన్న ఇప్పుడు మీరు చూడండి, స్టేజ్ మీద ఉన్నంతసేపు స్మైల్ అయితే మెయింటైన్ అవుతుంటుందని హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ఆపర్చునిటీ కోసం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నా. మా మమ్మీ డాడీ ప్రేయర్స్ వర్క్ అయినాయి గట్టిగా. అండ్ మా వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బ్యూటిఫుల్, ఒక యాక్టర్కి సూపర్ ఓపెన్ అప్ అయిపోయి ఈజ్ చూపించుకుంటూ, స్టిల్ బాయ్ నెక్స్ట్ డోర్గా వండుకుంటూ, అందరికీ నవ్వుపిస్తూ లవబుల్గా అనిపించే క్యారెక్టర్ చాలా తక్కువ మంది రాస్తారు. అండ్ నాకు ఇట్లాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అనంతిక, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, గుడ్ లర్నర్. ఒక 6 నెలలు టైం ఇచ్చేదైనా విద్య నేర్చుకో అంటే ప్రూవ్ అయిపోతుంది. ఏమేమి వచ్చినాయి కానీ ఒక పెద్ద లిస్ట్ చెప్తుంది. అండ్ యా, కీప్ గోయింగ్ లైక్ దిస్. సూపర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ కూడా. అండ్ యా, నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో చేసిన వాళ్ళు, నరేంద్ర, వెంకటేష్ అన్న, మనీ, సోహన్, ఎక్స్ట్రాడినరీ సింక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము నిజంగానే చిన్నప్పటి నుంచి దోస్తులమా ఇంటికాడ అన్నట్టుంటుంది. అంటే ఇద్దరు దోస్తులే ఈ అన్న వాళ్ళు, సోహన్ ఇంకా వెంకటేష్ అన్న ఈ సినిమాతో పరిచయం అయినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ ఇచ్చి. అండ్ చాలాసార్లు నాకు యాక్టింగ్లో కూడా హెల్ప్ చేస్తుండే. చేస్తాడు భాషి అంటే నరేంద్ర అయితే చేస్తాడు. ఒకసారి మీరు చెప్తున్నా కాంబినేషన్ మీరు మర్చిపోరు. చింటూ క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండిపోతుంది అని నా ఫీలింగ్. నేనైతే ఫుల్ లవ్ చేసిన ఈ క్యారెక్టర్ని. అండ్ అన్న చెప్పినట్టు ఇది డెఫినెట్లీ హెల్ప్ అవ్వాలి సూపర్గా ఫ్యూచర్కి. అండ్ యా, ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. సెప్టెంబర్ 3rd అందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్ళండి. భద్రకాళి బ్యానర్ నుండి ఫన్ క్యూట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎవరితో చూసినా తీసుకోపోయిన ఎవరినైతే తీసుకోపోతారో వాళ్ళైతే డిసప్పాయింట్ గారు. కాన్ఫిడెంట్గా తీసుకోవండి సినిమాకి అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ ప్రభాస్ గారు. ఒక క్వశ్చన్ ఇలా రండి. సో ఇలా రియల్ లైఫ్లో యాప్ నుంచి ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకుని డేట్కి వెళ్ళారా? లేదు, అంత టైమే లేకుండే నాకు లైఫ్లో. మరి అంటే యాప్లో చూసి అంత లేదు. ఓకే, సో మీ రియల్ రోమాంచక మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ద షూట్? ఆవిడ చెప్పినట్టు సేమ్ ఆన్సర్ రిపీట్ చేయకుండా కొత్తగా చెప్పండి ఏదైనా. షూట్ అంటే ఓకే, కాకపోతే నాకు రియల్ రోమాంచక మూమెంట్ నాకు సందీప్ అన్న దుబాయ్లో కలిసి ఒక ఖతర్నాక్ కథ విన్నా, నువ్వు చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి వినొచ్చు కదా సుమంత్ అన్నాడు. అరే డెఫినెట్లీ అన్న. ఆ రోజు నేను ఇండియాకి వచ్చి కథ వినేదాకా అదే ఎక్సైట్మెంట్లో ఉన్నా, అదంతా రోమాంచకం ఫీలింగే. అసలు అన్న కథ విన్నాక డెఫినెట్లీ కదా, భద్రకాళి బ్యానర్ నుంచి అంటే కథ వింటున్నాం అంటే డిఫరెంట్ ఇమేజెస్ పడుతున్నాయి. అన్నొచ్చి నాకు కథ నరేట్ చేయగానే 2.5 hours నరేట్ చేసి 2.5 hours ఫుల్ ఎంజాయ్ చేస్తుండే నేను. సో అన్నకి ఎందుకు నచ్చిందో నాకు అర్థమైంది. అండ్ మొన్న మేము సందీప్ అన్న, నేను, వేణన్న, ప్రణయన కూర్చొని నార్మల్ మిక్సింగ్ థియేటర్లు ఇట్లా చూసుకుంటూ ఉండే. అన్న ఎంజాయ్ చేస్తుంటే పక్క కూర్చొని నేను ఎక్కువ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్. ఓకే, సో ఇప్పుడు మా ప్రెజెంటర్ అండ్ మా డైరెక్టర్. అండ్ ఇవాళకి అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో అలాంటి ఒక సెన్సేషనల్ ఫిలింని మనకు అందించినటువంటి మా సందీప్ రెడ్డి వంగ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్. నేను యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడదాం. ఊరికి ఏం మాట్లాడతలేను. కానీ నేను సినిమా చూసిన అంటే నాకేమనిపించింది అంటే, ఈ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఎట్లయితే చేసిండో అంత ఇన్నోసెంట్గా అది కష్టం అనిపిస్తుంది నాకు అట్లా యాక్టింగ్ చేయడం. అది చూస్తున్నప్పుడు అతని యాక్టింగ్, అమ్మాయి యాక్టింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్, అది సినిమాలా లేదు, అది మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది నేను కథ విన్నా,
అసెంబుల్ కట్ చూసిన, ఒక్కరోజు షూటింగ్ పోలేదు, అసలు వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తానని చేయలేదు. నేను కథ విన్నప్పుడు ఎంత నవ్వినో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ నవ్వినా. సూపర్ హిలేరియస్ రైడ్, అదైతే చెప్పగలుగుతా. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత కొంచెం మాట్లాడదాం. యా, అండ్ ఫస్ట్ టైం మా భద్రకాళి ఫిలింకి క్లీన్ యూబై వస్తుంది. ఎప్పుడు ఏళ్ళు వచ్చేటి. సో ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా రాలేదు, ఈసారి అయితే రండి. థియేటర్ బయట ఎవడు ఆపడం మిమ్మల్ని. సో యా, మ్యూజిక్ బాగుంది అండ్ టైం అసలు తెలియట్లేదు. మిక్సింగ్ ల్యాబ్లో చూసి నేను అరే అప్పుడే ఇంటర్వ్యూలు వచ్చిందా అనుకున్నా. అంటే ఇక మన సినిమా అందుకే అంటున్నా కదా, కొద్ది మెల్ల మాట్లాడదాం, ఎక్కువ డబ్బా కొట్టినట్టు ఉంటుంది. బట్ మీకు అందరూ నచ్చిందా ట్రైలర్ ఎట్లతో సినిమా అట్లే ఉంటుంది త్రూ అవుట్. యా, థ్యాంక్ యూ. ఓకే, స్పిరిట్లో మీకు రోమాంచకం మూమెంట్ ఏంటి? స్పిరిట్లో ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే రోమాంచక మూమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. సుమన్ ప్రభాస్ గారిని, హీరోయిన్ని, అండ్ అలానే మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని, అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్ ప్లీజ్. అండ్ అలానే వైభవ్ వాసుకి గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. Kindly be seated, all of you. Kindly be seated. Kindly, మూడు సార్లు kindly be seated, please. It's a really a great evening because this భద్రకాళి పిక్చర్స్ నుంచి కానీ లేక సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రణయ్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి ఇలాంటి మెల్లిఫ్లస్ మ్యూజిక్, సొనోరస్ టోన్స్, ట్యూన్స్ ఇలాంటివి వినడం అన్నది ఇట్ ఈస్ రియల్లీ రోమాంచకం. మాకు ముందు బేసిక్గా ఆడియన్స్గా కానీ మీడియాగా కానీ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ చేసాడు. ఐ అప్రిషియేట్ రియల్లీ వైభవ్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. యూ హ్యావ్ ఎ లాంగ్ వే ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ ట్రైలర్ ఈజ్ బాగా కట్ చేశారండి. దానిలో సినిమా కంటెంట్లో కనుక ఆ ఎలిమెంట్ లేకపోతే యూ కెనాట్ కట్ ద ట్రైలర్ లైక్ దట్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ ఆల్సో లైక్ దట్. ఫెంటాస్టిక్. అండ్ మిమ్మల్నే ఫస్ట్ నేను అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కాబట్టి నేను ఆయన్ని అడగడం అన్నది ఐ డోంట్ ఫ్యాన్సీ ఇట్. మిమ్మల్ని అడుగుతా, యూఆర్ ది హీరో ఆఫ్ ది ఈవినింగ్ నౌ. సింపుల్గానే అడుగుతా బట్ మీరు దాన్ని కాంప్లికేటెడ్ చేయకుండా చెప్పండి. మీరు నేను ఇట్లా లైఫ్ కాంప్లికేట్ చేసుకున్నా, మీరు నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము ట్రైలర్ చూసాం కాబట్టి ఆ ఫీల్ వచ్చిందనమాట. లేకపోతే నిన్నటి నుంచి మీ ఇంటర్వ్యూలో ఉన్నాను పూర్తిగా, రోమాంచక ఇంటర్వ్యూలోనే. సాయంత్రం కూడా అనంతిగా షీ కేమ్ ఫర్ ది స్టూడియో. ఇక్కడ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే మీరు బాగా లైట్ లవ్, లైట్ వైన్ కామెడీ, ఎవ్రీథింగ్ చాలా సాఫ్ట్ అండ్ సోఫిస్టికేటెడ్గా చేసి లాస్ట్లో ఉద్విగ్నత, ఉత్కంఠని మీరు దాచిపెట్టి ఉంచారా మాకు కనిపించకుండా ట్రైలర్లో కూడా? అంటే మాకు లీక్ అవుతుందని ఏదైనా డౌట్తో అది పూర్తిగా మీరు రివీల్ చేయలేదేమని ఫీలింగ్ వచ్చింది నాకు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆన్ దట్? లేదండి, అందులో ఉంది, మీరు ఎదుగుతే కంపల్సరీ కనిపిస్తుంది. అవునా? మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ సాంగ్ చూస్తే ఉత్కంఠే ఉంటుంది అందులో, జస్ట్ డీకోడ్ చేయండి. బట్ ఇట్ ఈస్ దేర్. అయితే ఇట్ ఈస్ ఎ హోంవర్క్ ఫర్ అస్ అగైన్. యా, 100% విల్ ఫైండ్ ఇట్ అవుట్. అండ్ సార్ ప్రణయ్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ టీంని మీరు వెనకాతల అంటే ఎప్పుడు పులులు సింహాలు లాంటి వాళ్ళు మీరిద్దరూను
వేటగాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి పులిని చంపి సింహాన్ని చంపి వాళ్ళు తీసుకొచ్చి ఒక కుందేళ్ళని పెంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రోమాంచకం సినిమా. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ట్రైలర్ మాకు చూపించారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నథింగ్ ఎల్స్? ఎంటర్టైన్మెంట్ అండి కంప్లీట్లీ. మేము అంటే రెగ్యులర్గా ఇప్పుడు నేను సందీప్తో అసోసియేట్స్ అయిన సినిమాలు ఏ రేటెడ్ సినిమాలు వచ్చినాయి. సో ఓ కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉండే మొదటి నుంచి వెళ్ళి. వేణుగారు అది రైట్ టైంలో వచ్చి చెప్పారు అది. సో దెన్ ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ అని అలా ముందుకెళ్ళాం. ఇంకా ఏం ఆలోచించలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే క్లీన్గా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్లో చూసినప్పుడు. ఫ్యాంటాస్టిక్. అయితే ఒక్కటే కంగ్రాచులేట్ సందీప్ రెడ్డి గారు అండ్ బోత్ ఆఫ్ యూ, ప్రణయ్ రెడ్డి గారు, ఫర్ గెటింగ్ క్లీన్ సర్టిఫికెట్ ఫర్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బోత్ ఆఫ్ యువర్ కెరీర్స్. ఇంకా రాలేదండి, అదే థర్స్డే రాబోతుంది. అదే అంటే ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సూపర్ హిట్ ఆల్సో ఆన్ September 3rd. థ్యాంక్ యూ. సందీప్ గారు సార్, అంటే ఒక చిన్న యంగ్ బడ్డింగ్ యాక్టర్స్తో ఇలాంటి చిన్న అటెంప్ట్స్ డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒక డైరెక్టర్ కింద కాకుండా ఒక మూవీ ఫ్యాన్ కింద అడగదలుచుకున్నాను నేను. వి ఆల్ గ్రో అప్ వాచింగ్ ఫిల్మ్స్ కదా, చిరంజీవి గారి ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆల్ బిగ్ యాక్టర్స్ ఫిల్మ్స్ చూసాం. రీసెంట్గా మీరు కానీ రాజమౌళి గారు కానీ లేకపోతే ప్రశాంత్ నీల్ గారు కానీ యు ఆర్ మేకింగ్ సో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ కూడా. బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ మూవీ ఫ్యాన్స్ చాలా వరకు కూడా పీపుల్ ఆర్ మిస్సింగ్ దట్ క్యూట్ లవ్ స్టోరీస్ అనో లేకపోతే ఒక క్యూట్ సింపుల్ స్టోరీస్ అనో ఫ్యామిలీ డ్రామాస్ అనో ఒక మన స్టార్స్ అందరినీ లేకపోతే మీలాంటి హీరోస్ అందరినీ మీలాంటి డైరెక్టర్స్ అందరినీ అలాంటి సినిమాల్లో చూడడం మిస్ అవుతున్నారు. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి సార్? వస్తున్నాయి కదా సినిమాలు అట్లా, అంటే స్టార్స్ అందరూ కూడా చాలా హెవీ డ్యూటీ కాదు, వస్తున్నాయి మంచి మంచి ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే బిగ్ స్టార్స్ అందరినీ అలాంటి సినిమాల్లో మిస్ అవుతున్నాం అనేది క్వశ్చన్. మరి బిగ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా అంటున్నారు. అది అంటే మీకేంటి, అంటే యాజ్ పర్సనల్గా డైరెక్టర్గా కాకుండా ఒక మూవీ ఫ్యాన్గా వాట్ ఆర్ యూ మిస్సింగ్? నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఫిలిం కన్జ్యూమింగ్ చేయడం చాలా తక్కువైపోతుంది. థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమా లేకపోతే డివిడీలో చూడడమా చాలా తక్కువైపోతుంది. సో ఓవరాల్ సినేరియో ఏందనేది పెద్ద ఐడియా ఉండదు. అంటే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చిన్నగా చెప్తున్నా కానీ కష్టం. అండ్ వన్ మోర్ థింగ్, నేను కథ నచ్చింది నాకు ఓకే అని చెప్పిన అసలు నేను ఏం పట్టించుకోలేదు దాన్ని. సో మొత్తం మా అన్నయ్య నానే చూసుకున్నారు. సో సరే. అండ్ ప్రణయ్ గారిని నిన్న క్వశ్చన్ అడిగాను నేను. మీరు ప్రభాస్ గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ సో దట్ ఈస్ ద బిగ్ బెంచ్ మార్క్. మీరు అనే బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ, దట్స్ ద బెంచ్ మార్క్. సో స్పిరిట్, ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్? యా, హోప్ఫుల్లీ. ఇంకా అదే హోప్, అదే ఎప్పుడు ఫిలిం చేసినా అనుకుంటాం కదా మనం మంచి సినిమానే చేస్తున్నాం అని, అదే హోప్తో ఉన్నాం. అండ్ ఇది నా ఫీలింగ్ కాదు, చాలామంది ఫీలింగ్ కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. సో మా ఫీలింగ్ కూడా అదే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సందీప్ గారు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 years అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు ఏంటంటే, అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏవైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 years సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న విజయ్ అనుకున్నాం ఇద్దరం ఒకసారి ఒక 2-3 days ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పాలి అని. విల్ ట్రై. అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్జనే చేయాలని ఉంది. చేయాలని కానీ దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 days ఇస్తే అవుతుంది. చేయాలని చేస్తా. వస్తుంది. రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ U/A సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి. కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే చూస్తారు? ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు.
అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, నేను కథ చెప్పినప్పుడు నవ్వినా సినిమాతో నవ్వుతున్నా. నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని రీజన్, మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం నవ్వేయడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక 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 ఫ్లోలో ఉంది, ఒక 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 రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు, చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం, రైట్? ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలామందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను, పెద్ద ఫ్యాన్. ఓకే ఉంది, అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట, అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుందంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగాలి, అన్ననే పెట్టిండ మస్తుంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా, ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్. ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో. ఒక చిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు, సీరియస్ లుక్. అది వైరల్, ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తుంది. చెప్తా, అది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటారో నాకు బాగా గుర్తు. ఆ ఫ్యాన్ పిచ్చి పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితేనే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు. మొత్తం వెనక కుర్తా దడుస్తుంది. ఆ చికాకులు, నా చికాకులు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మెయిన్స్లో గట్రా కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్, మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటున్నా కదా, మళ్ళీ చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు, సినిమాటిక్ అడ్వాంటేజ్. యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, జంప్ కట్కి దీనికి. సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేట్ ఏ ఉంటుంది? ఉంటుంది. సో నో చేంజెస్ సార్? ఏది ఇట్లా అవుతున్నారు అందరూ? ఉంటుంది చూడు, అంటే మేము అందుకే వేసుకున్నాం కదా ఉత్తరేసారి. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే March 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి. బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు, అండ్ ఆయనది కూడా సేమ్ April వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ టికెటింగ్ విండో కానీ, లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ? సరిపోతుంది. 37 days ఉంది కదా, 30 days సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ జరుగుతాం. అయితే మరి మీకు అది రాలేదు అప్పటి నుంచి, ఏం కాదు, సరిపోతుంది. సుమంత్ గారు సుమంత్ గారికి అనంతిక గారికి సేమ్ క్వశ్చన్. ఎందుకంటే రోమాంచకం అని మరి ప్రేమ, హాస్యం, ఉత్కంఠ 3 ఉన్నాయి. సో ఆన్ ద సెట్ మీకు అనిపించిన ఎమోషన్స్ ఏంటి వైల్ వర్కింగ్ ద ఫిలిం? ప్రేమ, హాస్యం, ఉత్కంఠనే సెట్ మొత్తం అదే. నీకు పొద్దున్న నుంచి వస్తే ఎట్లుంటుంది అంటే, పొద్దున్న సెట్ల కాళ్ళు పెట్టంగానే ఛాయ్ ఇస్తూనే ఉంటారు.
అవును, సారీ టు ఇంటరప్ట్. ఆయన ఎఫెక్ట్ కోసం చెప్తలేడు, నిజంగా అదే. నేను అందుకే అది ప్రొడ్యూస్ చేసింది. అవును. ఓకే సార్, ఏషియన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు మీ ప్రెజెన్స్లో. సో మీరు కూడా ఏషియన్ వాళ్ళతో నెక్స్ట్ సినిమా ఒకటి అవుతుంది. సో ఎలా ఉంది సార్? హ్యాపీ ఉంది, సూపర్. పెద్ద పెద్ద బ్యానర్లన్నీ ఒక కొత్త పోరంతో చేస్తారంటే మీరు నా షూలు ఉంటే మీకు ఏ ఫీలింగ్ ఉంటుంది? డెఫినెట్లీ అంత హ్యాపీ ఉన్నా నేను. యా, నిద్ర పడతలేదు. ఆల్ ద బెస్ట్. యా. సందీప్ అన్న, అంటే మీరు సినిమా చాలా నచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నా అన్నారు. అండ్ ప్రణయ్ గారు కూడా సినిమా చాలా నచ్చిందని చెప్పారు, మళ్ళీ చూశారని చెప్పారు. సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు వేణుగోపాల్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇమాజినేషన్లో సినిమా చూసుంటారు. వెన్ మొత్తం ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఒకలాగా అనిపించింటుంది. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ మనోడు కథ చెప్పిన అడిగింది, అది నువ్వు ఇట్లా తీస్తావా అన్న. నువ్వు టైప్లో మాట్లాడుతున్నావు, మరి అట్లా మాట్లాడొస్తుందా యాక్టర్లో? కానీ అట్లే మాట్లాడారు వాళ్ళు. వర్క్షాప్ చేసి 3 నెలలు 6 నెలలు. ఫుల్లీ సాటిస్ఫైడ్ కదా సార్ సినిమా మీద? ఈయన ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. ఈయన డైరెక్టర్ 75% నేను లైఫ్లో జరిగితే తీసిండు యాక్చువల్లీ. అవును, ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. చెప్పినప్పుడు అదే అన్న, ఒక పెక్యులర్ మాట్లాడుతున్నావు నువ్వు, అది ఎట్లా అని. అందుకే అదే ట్రాన్స్లేట్ అయింది. సందీప్ అన్న, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే స్పిరిట్ క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్న అదే అడుగుతావు ఇప్పుడు. లేదు క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సే ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే కాదు, మొత్తం టీఎఫ్ఐ కానీ హోల్ ఇండియా వెయిటింగ్ స్పిరిట్ గురించి. సో కుక్ వెల్ అండ్ గివ్ అస్ ఏ ఫిలిం దట్ విల్ బీ సెలబ్రేటెడ్ ఆల్ along the generation. I hope, yeah, I hopefully, yeah. Thank you. Thank you, Anna. సందీప్ సార్ ఇక్కడ. సో మీ కాస్టింగ్ అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ వైజ్ కూడా. అండ్ సుమంత్ గారికి మీరు కథ అంటే తనదే రైట్ అని ఎలా అనిపించింది సార్? లైక్ ఏ సినిమా చూసి నేనేం చూడలేదు, బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టిండు నాకు. మస్తు అనిపించింది అది హైవే మీద తీశారు కదా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీశారు. ఒక 6 minutes సీన్ చూపెట్టిండు నాకు. దెన్ దిస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దాట్. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత డిడ్ యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ అది చూసిన బాగుంది, సజెషన్ అయితే బాగుంది సినిమా. ఏం నమ్ముతలేరా? సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అట్లా చేయదలుచుకోలేదు బేసికలీ. అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణ ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది, కనెక్ట్ అవ్వరు. వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్షాప్ వీడియోస్ అవి చూసినప్పుడు. సో థ్యాంక్ యూ. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225, 222, 222. అది కూడా బ్రేక్ అయ్యారు. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్. అనంతిక గారు, అంటే ఈ ఫిలిం ముందు 8 వసంతాలు చేశారు తెలుగులో. దట్ వాజ్ నాట్ ఏ కమర్షియల్ సక్సెస్, బట్ మీ పర్ఫార్మెన్స్కి చాలా ప్రైజ్ వచ్చింది. సో దీనిలో రోమాంచకంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అది మీరు చూసి చెప్పండి. మొత్తం టీం అంతా ఈరోజు హాస్య మోడ్లో ఉన్నారు. ఓకే, ఎస్ ప్రణయ్ గారు, యూ వాంట్ టు టెల్ సంథింగ్? ఇంతకుముందు ట్రైలర్ గురించి మాట్లాడుతారు కండి. ట్రైలరు వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి వంశీ అనే అబ్బాయి కట్ చేసిండు. డైరెక్టర్ గారు ఫైనల్ మిక్సింగ్లో వీటిల్లో బిజీ ఉండే, సో ఆయన గైడెన్స్ ప్రకారం అతను కట్ చేసి ఇచ్చిండు వంశీ. థ్యాంక్ యూ వంశీ. అదే చెప్దామని చేసిన, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా. థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ సార్, హియర్ వన్ లాస్ట్ క్వశ్చన్.
అంటే రోమాంచకం టైటిల్ అందరికీ ఇంప్రెస్ అనిపోయి, అంటే మలయాళంలో ఒక సినిమా వచ్చింది సేమ్ టైటిల్ మీద. సో అది ఏమో ఫన్ జోన్లో ఉంటుంది, ఇది మొత్తం లవ్ ఫన్ అన్నీ ఉన్నాయి. సో దీనికి ఏమైనా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి? ఇంకా ఒక్క నిమిషం. ఉన్నాయి సెప్టెంబర్ 2కి సునీల్ నారాయణ్ గారు ప్లాన్ చేస్తారండి. సెప్టెంబర్ 2 హోప్ఫుల్లీ విల్ ఓపెన్ ద ప్రీమియర్ షోస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెయిడ్ ప్రీమియం ఉంటుందండి, మోస్ట్లీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రణయ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రోమాంచకం. సో 3rd సెప్టెంబర్న థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ పిఆర్ఓస్ ఆర్ ఎస్కే మీడియా సురేష్ గారు అండ్ ఈవెంట్ బై యువి మీడియా, యూనిక్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, శ్రవంతి చొక్కారపు, signing off for today. Thank you all. Thank you, sir. Thank you, everyone.